అందరికీ వందనాలు. దేవాది దేవుడు మరొక వారాన్ని నిజం చెప్పాలంటే మరొక సంవత్సరంలోకి, రెండవ సంవత్సరంలోకి ఆన్లైన్ ఫ్యామిలీ ప్రేయర్ని, ఆన్లైన్ ఫ్యామిలీ చర్చ్గా మార్చాను. యాక్చువల్గా ఈరోజు నుంచి మరొక సంవత్సరం, రెండవ సంవత్సరాన్ని మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. రెండవ సంవత్సరంలో మొదటి వారము దేవాది దేవుని నమ్మకత్వాన్ని మనము పోయిన వారం జ్ఞాపకం చేసుకున్నాం. మనము నమ్మకస్తులముగా లేనప్పటికీ కదా, ఆయన నమ్మకస్తుడుగా ఉన్నాడు, ఆయన నమ్మకమైన వాడుగా ఉన్నాడు. మనము చాలాసార్లు ఒకసారి వచ్చినా ఒకసారి రాకపోయినా ఆయన మాత్రము ప్రతి వారము కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా 53 వారాలు కుటుంబ ప్రార్థనని, ఆన్లైన్ కుటుంబ ప్రార్థనని చక్కగా జరిగించినందుకు ఆయనను మనం పోయిన వారం స్తుతించుకున్నాం. ఈ వారం కూడా, ఈ సంవత్సరం అంతా కూడా ఆయన కాపుదలలో, ఆయన కృపలో ఎలాంటి ఇబ్బంది కలగకుండాన్నట్లు ఏ వారం కూడా మిస్ అవ్వకుండా జరగాలని మీ ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇంకా క్రమం తప్పకుండా రావడానికి ప్రయత్నం చేయండి. ఇంకా కొన్ని ఆత్మీయ పాఠాలను, కొంచెం లోతైన ఆత్మీయ పాఠాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకొక కోణంలో ఆయన ప్రేమను, ఆయన పరిశుద్ధతను నేర్చుకుంటూ మనం కూడా ఆత్మీయంగా బలపడడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన రాకడ అతి సమీపంలో ఉంది కాబట్టి మనం సిద్ధపరచుకోవాలి. మనకు ఆయన అప్పచెప్పిన వారిని కూడా సిద్ధపరిచే బాధ్యత ఖచ్చితంగా మనకు ఉంది. ఆత్మీయ వెలుగులో నడుస్తూ ఆయన రాకడకు సిద్ధపరచుకుందాం, అనేక మందిని సిద్ధపరుద్దాం. మంచిది. ఈ వారము మరొక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. 31వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 3వ వచనం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. చాలా కాలము క్రిందట ఇర్మియా గారికి యెహోవా నుంచి ఒక వాక్కు ప్రత్యక్షమైందట కదా. చాలా కాలం క్రిందట దేవుడు నాతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అంటున్నాడు? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. మొదటిది, దీనిని ఈ వచనాన్ని 2 భాగాలు చేసుకుంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. మొదటి వచనానికి, మొదటి భాగానికి, రెండవ భాగానికి మధ్యలో కనుక అనే మాట ఉంది కదా. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడువక కృప చూపుతున్నాను. దేవుని యొక్క ప్రేమ గురించి ఇక్కడ ఖచ్చితంగా ఇర్మియా గారు మాట్లాడుతున్నారు. ఈ వచనాన్ని మనం చాలాసార్లు వినే ఉంటాం, అయినప్పటికీ మరి ఒకసారి జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది అని అంటే శాశ్వతమైనది అని ఖచ్చితంగా రాయబడింది. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇది ఇంగ్లీష్ వర్షన్లో ఒకసారి మనము చూస్తే హీ లవ్డ్ విత్ ఎవర్ లాస్టింగ్ లవ్ అనే మాట రాయబడింది. హీ లవ్డ్ అస్. దేవుడు మనల్ని లవ్డ్ అస్ అని రాయబడింది. లవ్డ్ అంటే పాస్ట్ టెన్స్ రాయబడింది అక్కడ. పాస్ట్ టెన్స్లో ఆ మాట రాయబడింది విత్ ఎవర్ లాస్టింగ్ లవ్. అంటే అర్థం ఏంటి? పాస్ట్ టెన్స్లో రాయబడింది అంటే అర్థం ఏంటి? మనల్ని ఆయన గతములో ప్రేమించాడు, ప్రేమిస్తాను అని రాయవల్ల, నువ్వు బాగా ఉంటే నేను ప్రేమించగలను అని రాయవల్ల, అక్కడ ఏ కండిషను రాయవల్ల. హీ లవ్డ్, పాస్ట్ టెన్స్ అది. ప్రేమించెను, ప్రేమించేశాడు అని అర్థం. ఎప్పుడు ప్రేమించాడు ఆయన? మనము ఏ కండిషన్లో ఉన్నా ఆయన మనల్ని ప్రేమించేశాడు. మనము ఆయనను ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయనను మనము వ్యతిరేకిస్తున్నా, ఆయన ఇష్ట ప్రకారము జీవించకపోయినా ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయనకు మనము దూరంగా జీవిస్తున్నా ఆయన మనల్ని ప్రేమించాడు. ఏ కండిషన్లో మనమున్నా, ఎలాంటి స్థితిలో మనమున్నా, ఆయనకి ఎంత అవమానకరంగా జీవించినా, ఆయనను మనం
మన చిత్త ప్రకారము, మన ఇష్టానుసార ప్రకారంగా మనము జీవించిన ఆయన మనల్ని ప్రేమించాడు. హీ లవ్డ్. ఎంత గొప్ప ప్రేమ! తండ్రి ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, అన్కండిషనల్ లవ్ కదండి. ఎంత ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి అవమానకరమైన పరిస్థితిలో మనము తండ్రికి జీవిస్తున్నా, ఆయనను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. శాశ్వత కాలము అది, నిరంతరము. నీవు నేను ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన రాకడ వచ్చేంత వరకు ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తిని ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. శాశ్వతమైన ప్రేమ అది. ఆయన ప్రేమిస్తున్నాడు కనుక, కండిషన్ కనుక ఆయన విడువక కృప చూపిస్తున్నాడు. ఆయన విడిచిపెట్టట్లేదు మనల్ని. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి విడిచిపెట్టట్లా, కనుకనే ఆయన విడిచిపెట్టట్లా, కనుకనే మనం ఇంకా సజీవులుగా, లేకపోతే ఇంకా కొన్ని అవకాశాలు దేవుడు మనకిస్తూనే ఉన్నాడు ఆయన ప్రేమను బట్టి. కనుక ఆయన ప్రేమించట్లేదు అనుకోండి, మనము ఇష్టానుసార ప్రకారంగా జీవిస్తున్నప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టాడు అని అనుకుందాం. విడిచిపెడితే ఎలాంటి పరిస్థితులు ఉండేవి మన జీవితాలలో, ఎలాంటి కఠినమైన స్థితిలోకి, ఎలాంటి సమస్యలోకి మనం వెళ్ళి ఉండే వాళ్ళమో ఒక్కసారి మనల్ని మనము ఆలోచన చేసుకుందాం, పరీక్షించుకుందాం. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టే మనము ఇంకా ఈరోజు ఈ స్థితిలో ఉండగలుగుతున్నాము, ఇలాంటి ఆత్మీయ స్థితిలో కొనసాగగలుగుతున్నాము, ఇలాంటి ఒక ఉన్నత స్థానంలో మనము ఉండగలుగుతున్నాము, ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాము, క్షేమంగా ఉండగలుగుతున్నాము. అన్నీ కూడా ఆయన మనకి మేలుగా మారుస్తూ ఉన్నాడు కాబట్టే మనం ఇంకా సంతోషంగా, ఆనందంగా, సజీవులకులో ఉండగలుగుతున్నాము. ఇది ఆయన ప్రేమను బట్టి మాత్రమే. ఒక తండ్రి తన కుమారుణ్ణి, 3-4 సంవత్సరాల కుమారుణ్ణి చేయి పట్టుకొని నడిపించుకుంటూ వెళ్తూ ఉన్నాడంట. రోడ్ షాప్కి తీసుకువెళ్తున్నాడు. చేపట్టుకొని తీసుకువెళ్తున్నప్పుడు ఆ కుమారుడు తండ్రి చేతిని విడిపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. విడిపించే కదా, మనం కూడా అలా చేసాం. నాన్నగారు, తండ్రి, డాడీ పట్టుకొని వెళ్తున్నప్పుడు, లేకపోతే పెద్దలు ఎవరైనా మనల్ని చేయి పట్టుకొని వెళ్తున్నప్పుడు చేయి విడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. చేయి విడిపించుకొని ఏం చేసే ప్రయత్నం చేస్తాడు, మాటికి విడిపించుకుంటుంటే కుమారుడు తండ్రి సరే చూద్దామని చేయి విడిచిపెట్టాడు. విడిచిపెడితే ఆ కుమారుడు ఏం చేస్తున్నాడు, తండ్రి వైపు చూసి తండ్రి కంటే ముందుగా నడుచుకుంటూ వెళ్ళడానికి, లేకపోతే పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తాడు కదా. తన చేయి విడిపించబడ్డది. ఆ తండ్రి చేతిలో నుంచి కుమారుడి చేయి తీసివేసుకొని ఫాస్ట్గా ముందుకు పరిగెత్తే ప్రయత్నము, ముందుకు నడుచుకుంటూ వెళ్ళే ప్రయత్నం. నేను వెళ్ళగలను, నేను నడవగలను, నేను పరిగెత్తగలను అనే ఆలోచనతో ఆ కుమారుడు ముందుకు వెళ్తూ ఉన్నాడు. ముందుకు పరిగెడుతూ ఉన్నప్పుడు పక్కలో ఒక కుక్క మొరుగుతూ ఉంది. కుక్క గట్టిగా మొరుగుతూ ఉన్నప్పుడు ఆ సౌండ్ విని ఈ కుమారుడు పరిగెత్తుకుంటూ తిరిగి తండ్రి వద్దకు వచ్చాడు. తండ్రి వద్దకు వెళ్ళి ఎత్తుకోమని ఏడుస్తున్నాడు. ఆ తండ్రి కుమారుని ఎత్తుకున్నాడు. ఎత్తుకొని ఆ కుక్కను తరిమి వేసిన తర్వాత ఆ తండ్రి కుమారుని కిందికి దించితే ఇక దిగట్లా. కుమారుడు కిందికి దిగట్లా, నేను దిగనని ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకు విడిపించుకునే ప్రయత్నం చేశాడు ఆ కుమారుడు? నేను నడవగలను, నేను వెళ్ళగలను. ఎందుకు తండ్రి చేయిని విడిచిపెట్టకుండా పట్టుకునే ప్రయత్నం చేశాడు? చేయి విడిచిపెడితే కుక్క వస్తుందని తెలుసు, ట్రాఫిక్లో వెహికల్స్ వస్తాయని తెలుసు, ఏదో కుమారునికి ఒక ఇబ్బంది కలుగుతుందని తెలుసు, అపాయం కలుగుతుందని తెలుసు, సమస్య వస్తుందని తెలుసు. కాబట్టే తండ్రి కుమారుని చేయిని విడిచిపెట్టకుండా పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ కుమారుడు ఏం చేసే ప్రయత్నం చేస్తాడు? విడిపించుకోవడానికి. నేను నడవగలను, నేను వెళ్ళగలను, నా సొంతంగా నేను ఆలోచన చేయగలను, బ్రతకగలను, జీవించగలను,
ఒకరి అవసరం లేదు, ఒకరి కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు, నా జీవితాన్ని, నా కుటుంబాన్ని అని విడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు తండ్రి కూడా ఒక్కొక్కసారి విడిచిపెడతాడు మన చేతులని. ఎందుకు విడిచిపెడతాడు? ఆ సమస్యల్లోకి వెళ్ళడానికే విడిచిపెడతాడు ఆయన. ఆ కుక్క రావడానికే విడిచిపెడతాడు. ఆ ట్రాఫిక్ లేకపోతే ఆ సమస్యలు, రోడ్డు మీద వచ్చే సమస్యలు ఆ బిడ్డకు, కుమారునికి తెలియాలనే విడిచిపెడతాడు. మన జీవితాలలో కూడా ఈ పరిస్థితులు గుండా మనం అనేకసార్లు వెళ్ళాము, ఇప్పుడు కూడా వెళ్తూనే ఉన్నాం. అనేకసార్లు వెళ్తూనే ఉన్నాం. ఎందుకు వస్తుంది ఈ సమస్య, ఎందుకు వస్తుంది ఈ సమస్య అని ఒకవేళ అనుకుంటూ ఉన్నామేమో. ఒక్కసారి ఆలోచన చేస్తే మనము తండ్రి చేతిని మనమే విడిచిపెట్టామేమో, విడిపించుకునే ప్రయత్నం చేస్తున్నామేమో, ఆయన లేకుండా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నామేమో. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఆయన చేతిలో ఉన్నంత వరకు కుక్క దగ్గరికి రాదు, అవునా? ఆయన చేతిలో ఉన్నంత వరకు ట్రాఫిక్ లేని వెహికల్స్ కానీ కుమారుని ఏమీ చేయలేవు. ఎందుకు? తండ్రి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. తండ్రి చూపు కుమారుని మీదే ఉంటుంది. విడిపించుకున్నప్పటికీ తండ్రి చూపు మాత్రం కుమారుణ్ణే చూస్తూ ఉంటుంది, పరిశీలిస్తూ ఉంటుంది. అయితే విడిపించుకున్న తర్వాత కుక్క వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఆ కుమారుడు చేసిన పని ఏంటి అని అంటే తండ్రి వైపు తిరిగి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అది జరిగినప్పుడు తిరిగి కుమారుడు తండ్రి ఒళ్ళోకి క్షేమంగా చేరాడు. ఆ కుక్క రాగలదా? ఇక ఖచ్చితంగా రాలేదు. ఏ సమస్య ఇప్పుడు ఆ కుమారుణ్ణి దరి చేరడానికి అవకాశం లేదు. ఇది జరగాలి మన జీవితాలలో. వెనక్కి తిరగాలి. ఎక్కడ నాకు క్షేమము, ఎక్కడ నాకు భద్రత ఉంది, ఎక్కడ నాకు ప్రొటెక్షన్ ఉంది, ఈ విషయం నాకు అర్థమైనప్పుడు విడిపించుకునే ప్రయత్నం చేయను. తండ్రి మాత్రం శాశ్వతమైన ప్రేమతోనే ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన తండ్రి కాబట్టి, ఆయన మనల్ని కన్నాడు కాబట్టి, ఈ సమస్యలు వస్తాయని ఆయనకు తెలుసు కాబట్టి విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడడు ఏనాడు కూడా. కానీ మనమే విడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలా విడిపించుకున్నప్పుడు ఆ పరిస్థితులు తెలియాలని తండ్రి కూడా చేయిని విడిచిపెడతాడు. కానీ అది మనం గ్రహిస్తున్నామా లేదా? విడిచిపెట్టినప్పుడు మన జీవితాలలో ఏ పరిస్థితులు ఎదురవుతున్నాయి, ఏ స్థితుల గుండా మనం వెళ్తున్నాం అని గ్రహించినప్పుడు సత్యం బయలుపరచబడుతుంది. అయితే ఆలోచన చేసే ప్రయత్నం చేయాలి. ఈ సమస్య దీని వలన వచ్చింది, తండ్రి చేతిని విడిచిపెట్టడం వలన వచ్చింది అని తెలుసుకున్నప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు అప్పటిదాకా నడిచిన కుమారుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? తండ్రి ఒళ్ళో ఉన్నాడు. డబల్ ప్రొటెక్షన్ కదా. తండ్రి ఒళ్ళో ఉన్నాడు ఇప్పుడు కుమారుడు. ఇక ఏదైనా ఆ కుమారుడిని తాకగలదా? ఖచ్చితంగా తాకలేదు. పరిగెత్తాలి. టర్న్ టు మీ. ఆయన నా వైపు తిరిగితే నేను నీ వైపు తిరుగుతాను అంటాడు. ఆయన వైపు తిరిగే ప్రయత్నం చేసినప్పుడు ప్రతి పరిస్థితి కూడా మన నుంచి దూరం చేయబడుతుంది. ప్రొటెక్షన్ ఉంటుంది, భద్రత ఉంటుంది, క్షేమం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. ఇది మనకు అర్థం కావాలి. తండ్రికి కుమారునికి ఉన్న రిలేషను మనకు అర్థమైనప్పుడు మన జీవితాలలో మనం వెళ్తున్న పరిస్థితులు అన్నీ కూడా సరళం చేయబడతాయి అనే విషయం మనకు అర్థమవ్వాలి. తండ్రి కుమారుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాడో కుమారుడు కూడా తండ్రిని అంతే ప్రేమించినప్పుడు పరిస్థితులు మారిపోతాయి. తండ్రి ప్రేమిస్తున్నాడు కాబట్టి విడిచిపెట్టడానికి ఇష్టపడట్లా. కానీ కుమారునికి అర్థమవలసిన విషయం ఏంటి? విడిచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే తనకు కొన్ని విషయాలు అర్థం కావాలి అని తండ్రి చేయి విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఏం అర్థం కావాలి? ఆ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు అర్థం కావాలి. ఈ లోకంలో ఏమున్నాయో కుమారునికి అర్థం కావాలి. నీకు, నాకు, మనకు అర్థం కావాలి. చుట్టుపక్కల పరిస్థితులు ఏమున్నాయో, ఈ లోకంలో ఏమున్నాయో మనకు అర్థం కావాలి కదా. ఈ లోకంలో ఏముంది అంటే మనకు ఖచ్చితంగా తెలుసు. ఏముంది ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమే కదా. 1 జాన్లో 1 యోహాను 2వ అధ్యాయము
16, 17 చదువుతాను. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. లోకము దాని ఆశలు గతించిపోవచ్చున్నవి. ఇక్కడ గతించిపోయేవి, నిరంతరము నిలిచే వాటి గురించి రాయబడింది. తండ్రి నుంచి వచ్చినవి, తండ్రి నుంచి రాని వాటి గురించి రాయబడింది. తండ్రి నుంచి రానివేంటి? లోకమంతయు, లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. తండ్రి చేతిని పట్టుకొని ఉన్నాడు. చేతిని పట్టుకుని ఉన్నంత వరకు ఈ లోకము కుమారుణ్ణి తాకలేదు. ఆ సమస్య, ఆ కుక్క, ఈ లోకాధికారి కుమారుణ్ణి తాకలేదు కదా. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము కుమారుణ్ణి తాకే ప్రయత్నం చేయలేదు. అయితే ఎప్పుడైతే తండ్రి చేతిని విడిపించుకునే ప్రయత్నం చేస్తాడో, తండ్రి నుంచి కనెక్షన్ దూరంగా వెళ్ళిపోతుందో, కనెక్షన్ కట్ అయిపోతుందో, అప్పుడు ఈ కుమారుడు ఏం చేస్తాడు? తండ్రిని దాటి వెళ్ళడానికి, తండ్రి కంటే ముందుగా వెళ్ళడానికి, నేను నడవగలను, నేను వెళ్తాను అని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా కుమారుణ్ణి ఆకర్షించే ప్రయత్నం చేయొచ్చు. ఒకవేళ కుక్క రాకపోవచ్చు, అక్కడ ఒక ఐస్ క్రీమ్ బండి కనపడవచ్చు కదా. ఐస్ క్రీమ్ బండి వైపు పరిగెత్తే ప్రయత్నం చేస్తాడు ఆ కుమారుడు. ఐస్ క్రీమ్ బండి కాకపోతే ఇంకొకటి కనిపించవచ్చు ఆ కుమారునికి, అక్కడికి పరిగెత్తే ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడు సాధ్యమైంది ఇది? తండ్రి చేతిని విడిపించుకున్నప్పుడు. తండ్రి నుండి వచ్చినవి కాదవి, తండ్రి చేతిలో ఉన్నప్పుడు లేవవి. అది క్షేమమా కాదా అని తండ్రికి తెలుసు కాబట్టి అక్కడికి తీసుకువెళ్ళాడు తండ్రి కదా. ఇది ఆలోచన, ఇది అర్థం కావాలి. తండ్రి నుంచి రానివి ఈ లోకంలో చాలా ఉన్నాయి. కుమారునికి తండ్రికి మధ్యలో ఉన్న సంబంధము కాకుండా, ఈ ఇద్దరికి ఉన్న మధ్యలో ఈ సంబంధం కాకుండా పరిస్థితులు కూడా ఉన్నాయి చుట్టుపక్కల. అవి తండ్రి నుండి పుట్టినవి కాదు. ఈ లోకము తండ్రి నుండి, లోకంలోని ఆశలు తండ్రి నుండి వచ్చినవి కాదు. ఇవి కుమారుణ్ణి ఆకర్షించే అవకాశం ఉంది కాబట్టే తండ్రి ఏం చేస్తున్నాడు? విడువక కృప చూపిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. కాబట్టే అవి కుమారుణ్ణి ఇబ్బంది పెడతాయి, కాబట్టే సమస్యలోకి నెట్టివేస్తాయి, కాబట్టే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు, కాబట్టే సమస్యలోకి కుమారుడు వెళ్తాడు, కాబట్టే విడవట్లేదు తండ్రి. ఇది మనకు అర్థమవ్వాలి. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి నుంచి వచ్చింది కాదు, తండ్రి నుండి వచ్చినది కాదు. అది ఒకరోజు గతించిపోయేదే. ఇప్పుడు నేను కుమారునిగా, కుమార్తెగా మనము ఎక్కడ ఉండాలి, ఎవరి వద్ద ఉండాలి, ఇది మనకు అర్థం అవ్వాలి. ఈ విషయాలు మనకు తెలియనివి ఏం కాదు, కానీ మరొకసారి జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తున్నాను. దేని వైపు? తండ్రిని విడిపించుకునే ప్రయత్నం చేస్తున్నానా? అట్లయితే నశించిపోయే వాటి వైపుగా నేను వెళ్తున్నాను అని అర్థం. తండ్రి చిత్తమును జరిగించువాడే నిరంతరము నిలుస్తాడు. తండ్రి చేతిని పట్టుకున్న వాడే నిరంతరము నిలుస్తాడు. తండ్రి చేతిని విడిపించుకొని జీవించడానికి ప్రయత్నం చేస్తున్నవాడు ఏం చేస్తాడు? లోకములో జీవిస్తున్నాడు. ఈ లోకము నశించిపోయేదే అని రాయబడింది. ఇంకొన్ని వచనాలు దీన్ని కంటిన్యూ చదివే ప్రయత్నం చేస్తాను నేను. 18 నుంచి కూడా నేను చదువుతాను. చిన్నపిల్లలారా, ఇది చివరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకున్నాము. దీని చేత మీకు అర్థం అవ్వాలి ఒక విషయం. ఏమర్థం అవ్వాలి? ఇది కడవరి గడియ అని. ఏ కడవరి గడియ అని ఎప్పుడు అర్థం చేసుకోవాలి మనము? క్రీస్తు విరోధులు ఎక్కువైపోయారు. క్రీస్తు విరోధులు వచ్చి ఉన్నారు కదా. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరారు. క్రీస్తు విరోధులు అనేక మంది ఎక్కువగా కనపడినప్పుడు, క్రీస్తుకు వ్యతిరేకమైన పనులు జరుగుతున్నప్పుడు, క్రీస్తును నమ్మని వారు, తండ్రిని నమ్మని వారు, కింద చదివితే క్రీస్తును నమ్మని వారు, తండ్రిని నమ్మని వారే శత్రువులు, క్రీస్తు విరోధులు అని రాయబడింది. వీళ్ళు ఎక్కువ అవుతున్నారు, ఆయనకు వ్యతిరేకంగా పనులు ఎక్కువగా జరుగుతున్నాయి అని
మనకు అర్థమైనప్పుడు ఒక విషయం అర్థం అవ్వాలి, ఇది కడవరి గడియ అని మనకు అర్థం అవ్వాలి. చివరి గడియలో మనం ఉన్నాము అని అర్థం అవ్వాలి, చివరి దినాల్లో మనం ఉన్నాము అని అర్థం అవ్వాలి. ఇది అర్థం అవ్వాలి. ఇది అర్థమైనప్పుడు చివరి గడియలోకి నేను వచ్చినాను అని నాకు అర్థమైనప్పుడు నేనేం చేయాలి? తండ్రి చేతిని పట్టుకొని ఉండాలి కదా. ఇది మనకు అర్థం అవ్వాలి. ఎందుకు నేను తండ్రి చేతిని పట్టుకొని ఉన్నాను అని ఉండాలి అని అంటే, విడిచిపెడితే లోకంలో ఉన్న చివరి గడియలో క్రీస్తు విరోధుల గుంపులో నేను కూడా చేరిపోతానేమో, క్రీస్తును నేను కూడా వ్యతిరేకిస్తానేమో, ఆయనకు అయాసకరంగా జీవిస్తానేమో, శరీరాశ, లోకాశ, నేత్రాశ, జీవపు డంబములో పడిపోయి నేను కూడా క్రీస్తుకు విరోధిగా మారిపోతానేమో అని రాయబడింది అక్కడ 19వ వచనంలో. ఆ క్రీస్తు విరోధులు ఎక్కడి నుంచి వెళ్తున్నారు? కొంతమంది చూడండి, వారు మనలో నుండి బయలు వెళ్ళిరి, కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. వాళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు? క్రీస్తు విరోధులు మనలో నుండి బయలు వెళ్ళిపోయారు. ఎవరు మనలో నుండి? క్రైస్తవులలో నుండే, క్రీస్తు వారిలో నుండే క్రీస్తు విరోధులు బయలుదేరి వెళ్తున్నారు. క్రీస్తు వారికి వ్యతిరేకంగా జీవించే వాళ్ళందరూ క్రీస్తు విరోధులే. తండ్రి చేతిని విడిచిపెట్టి లోకములో ఉన్న ఆశల వైపు జీవించే వాళ్ళు, లోకము వైపుగా వెళ్ళే వాళ్ళందరూ క్రీస్తు విరోధులే కదా. అది యాకోబు పత్రికలో కూడా ఆ మాట చూస్తాం. క్రీస్తు విరోధులు అంటే ఎవరో కాదు. 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో మీరు అడిగినను 4వ వచనాన్ని చదువుతాను. వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. ఎవరు దేవునికి శత్రువు? లోకాన్ని స్నేహించిన వారు దేవునికి శత్రువు. దేవుని చేతిని విడిచిపెట్టి ఆయన ప్రేమను అర్థం చేసుకోక తృణీకరించి ఆయనను విడిచిపెట్టి నా సొంత శక్తి చేత, నా జ్ఞానం చేత నేను బ్రతకగలను అని ఎవరైతే అనుకుంటూ ఆయనకు దూరంగా, ఆయన చేతిని విడిచిపెట్టి దూరంగా జీవించే ప్రయత్నం చేస్తారో, లోకాన్ని స్నేహిస్తారో, ఆయనకు శత్రువులుగా మారిపోతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? మనలో నుంచే బయలు వెళ్ళారు. క్రీస్తును అంగీకరించిన వారిలో నుంచే బయలు వెళ్ళారు వీళ్ళు కదా. మన వాళ్ళైతే మనలోనే నిలిచిపోతారు కదా. అదే ఇందాక యోహానులో చదివా, 1 యోహానులో, మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందురు, కానీ మన సంబంధులు కాదు కాబట్టే వాళ్ళు మనలో నుంచి వెళ్ళిపోయారు. ఎవరో కాదు క్రీస్తు విరోధులంటే, మనలో నుంచి బయలు వెళ్ళిన వాళ్ళే. క్రీస్తు దేవుని చేతిని పట్టుకొని నడిపిస్తున్నప్పుడు బలవంతంగా విడిపించుకుని లోకంలోకి వెళ్ళిపోయిన వాళ్ళే. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. లోకమును స్నేహిస్తే దేవునికి శత్రువులమైపోతున్నాం, ఆయనకు విరోధులుగా మారిపోతున్నాం. ఆయనకు విరోధులుగా మారిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది అని నాకు అర్థమైనప్పుడు ఇది కడవరి గడియలో ఉన్నాము, చివరి దినాల్లో ఉన్నాము, ఆయన రాకడకు సమీపముగా ఉన్నాము అనే విషయము నీకు, నాకు, మనకు అర్థం అవ్వాలి. మరి కడవరి గడియనా కాదా? క్రీస్తు విరోధులు ఎక్కువగా ప్రబలిపోతున్నారా లేదా? లోకములో క్రీస్తు విరోధులు ఎక్కువగా తయారవుతున్నారా లేదా? క్రైస్తవులలో నుంచి బయటకు వస్తున్నారు. ఆల్రెడీ లోకము క్రీస్తు వారిని ద్వేషించింది, తండ్రిని అంగీకరించట్లేదు. అదే రాయబడింది కిందికి వచ్చినప్పుడు 22వ వచనంలో, యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. తండ్రిని ఒప్పుకొని వారున్నారు, కుమారుణ్ణి ఒప్పుకొని వాళ్ళు ఉన్నారు. క్రీస్తుకు వ్యతిరేకంగా జీవించే వాళ్ళు ఈ లోకం అనేక మంది ఉన్నారు, ఎక్కువైపోయారు. అలాంటప్పుడు మనకు అర్థమవ్వాల్సింది, కడవరి గడియలో నేనున్నాను. ఎప్పుడు అర్థమవుతుంది? దానికి కూడా ఇక్కడ రాయబడింది, సమాధానం ఇక్కడనే ఉంది. 20 వచనాన్ని చదువుతాను నేను. 1 యోహానులో 2వ అధ్యాయం 20వ వచనంలో, అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. సమస్తమును మీరు ఎరుగుదురు. ఎప్పుడు ఎరుగుతారు? ఎవరు ఎరుగుతారంట? పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు.
పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తము మీరు ఎరుగుతారు. 27వ వచనాన్ని కూడా చదువుతాను నేను మీకు. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. మీరు అభిషేకించబడిన వారు, ఆయన నుండి మీరు అభిషేకాన్ని పొందుకున్నారు కాబట్టి ఈ అభిషేకం ఏం చేస్తుంది? మిమ్మల్ని వాటి గురించి తెలియచేస్తుంది కదా. పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు అని రాయబడింది. అభిషేకించబడిన వారు క్రీస్తు వారిని ఎప్పుడైతే మనం విశ్వసించామో ఆ రోజే మనము క్రీస్తు వారి శరీరంలోని ఒక అవయవముగా మార్చబడ్డాం. ఆయన సంఘములో చేర్చబడ్డాం, లేకపోతే ఆయన శరీరంలోని భాగముగా చేర్చబడ్డాం. తండ్రి క్రీస్తు వారిని అభిషేకించి ఈ లోకంలోకి పంపించాడు కదండి. మనకు అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆయన తండ్రి క్రీస్తు వారిని అభిషేకించాడు అనే విషయం మనం అక్కడ రాయబడింది. అభిషేకించి ఆయన కొన్ని మంచి పనులు చేయడానికి ఆయనను ఈ లోకంలోకి పంపించాడు. లూకా సువార్త 4వ అధ్యాయం 18లో కూడా మనం చూసిన తండ్రి అభిషేకించబడి క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చారు. ఆయనను తండ్రి అభిషేకించినప్పుడు నేను క్రీస్తు వారి శరీరంలోని ఒక భాగాన్ని అయినప్పుడు ఈ అభిషేకము నా మీద కూడా నిలిచి ఉంది కదా. క్రీస్తు వారి అభిషేకము నా మీద కూడా ఉంది. తండ్రి అభిషేకము క్రీస్తు వారికి వచ్చినట్లయితే నేను ఆయన శరీరంలోని ఒక భాగాన్ని అయినప్పుడు నాకు కూడా ఆ అభిషేకం ఉంది. అందుకనే నన్ను క్రైస్తవుడు అన్నాడు. క్రీస్తు వారి పేరు పెట్టుకున్నాను. నేను సపరేట్ కాదు, క్రీస్తు వారి శరీరంలోని భాగాన్ని కాబట్టే ఆ శరీరం అంతా ఒక భాగం కదా. ఒక మనిషి క్రీస్తు వారి ఒక వ్యక్తిత్వం, అది ఒక క్యారెక్టర్, అది ఆయన శిరస్సు, మనం శరీరము కదా. మనము ఆయన భాగాలము అయినప్పుడు క్రీస్తు వారిని తండ్రి అభిషేకించినప్పుడు ఆ అభిషేకము నాకు కూడా ఉంది. ఈ అభిషేకము నాకు ఏం చేస్తుంది? ఈ అభిషేకం నన్ను ఏం చేపిస్తుంది? నాకు ఏం తెలియచేస్తుంది? సమస్తమును తెలుసుకునేలా చేస్తుంది. ఈ లోకంలో ఏముందో తెలుసుకునేలా చేస్తుంది. 27వ వచనంలో ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. మీకు సపరేట్గా చెప్పాల్సిన అవసరంలా, ఏమని చెప్పాల్సిన అవసరంలా, ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారము, అన్నిటి గురించి మీకు బోధిస్తుంది. లోకంలో ఏమేమి జరుగుతున్నాయో మీకు బోధిస్తుంది. లోకంలో ఉన్న పరిస్థితులను అన్నిటిని మీకు బోధిస్తుంది. ఈ అభిషేకము మనకు పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడి, ఈ అభిషేకం పరిశుద్ధాత్మ ద్వారా వచ్చిందే. మనకి యోహాను సువార్తలో కూడా 16వ అధ్యాయంలో మనం చూస్తాము, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు అని రాయబడింది. ఆయనలోనివి తీసుకొని, క్రీస్తు వారిలోనివి తీసుకొని మనకు బోధిస్తాడు. సంభవింపబో సంగతులను ఆయన మనకు తెలియచేస్తాడు అని స్పష్టంగా రాయబడింది. అంటే మనకు తెలియచెపుతూ ఈ అభిషేకము మనకు అన్నిటినీ బోధిస్తుంది. లోకములో ఉన్న పరిస్థితులను అన్నిటినీ మనకు బోధిస్తుంది. అది తెలుసుకున్నప్పుడు, అది గ్రహించినప్పుడు, అమ్మ బాబోయ్, ఈ లోకములో ఈ ఆశలు ఉన్నాయా? ఈ కుక్క ఉందా? నాకు అపాయము ఈ కుక్క వలన అని ఏం చేయాలి? పరిగెత్తుకుంటూ తండ్రి వైపు రావాలి. ఇది అర్థం కావాలి. ఈ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపిస్తున్నప్పుడు, నాకు ఇక్కడ అపాయం ఉందన్నప్పుడు వెంటనే అక్కడి నుంచి నేను తండ్రి వైపు తిరగాలి. ఆయన ఒళ్ళు వాలిపోవాలి. ఆయన వైపుగా తిరిగే ప్రయత్నం చేయాలి. ఒక్కసారి ఆలోచన చేద్దాం. తండ్రి చేతిని పట్టుకున్నామా, విడిచిపెడుతున్నామా? ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనమే విడిపించుకుంటున్నాం. అది ఏ విధము చేతనైనా కానీ, లోకంలో ఉన్న ఆశల వలన కావచ్చు, లేకపోతే క్రీస్తు వారికి నచ్చని లక్షణాల వలన కావచ్చు, మనలో ఉన్న లక్షణాల వలన కూడా ఆయన మనల్ని విడిచిపెట్టే అవకాశం ఉంది కదా. తప్పిపోయిన కుమారుని జీవితంలో కూడా అదే చూస్తాం మనం. అది మాటికి తనలో ఉన్న లక్షణాల వలన, తనలో ఉన్న ఆశల వలన తండ్రిని
విడిచిపెట్టుకోవడానికి, తండ్రి నుండి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు తప్పిపోయిన కుమారుడు. తనలో ఉన్న లక్షణాలు కదా, ఈ లోకంలో ఉన్న అట్రాక్షన్స్ తనను ఆకర్షించాయి కాబట్టి తనలో ఉన్న లక్షణాలు తండ్రి నుండి దూరంగా వెళ్ళేలా చేశాయి, తండ్రి బౌండరీస్ని దాటేలా చేశాయి. తండ్రి చేయి పట్టుకున్నాడు కానీ విడిపించుకొని దూరంగా వెళ్ళిపోయాడు. ఎలాంటి స్థితిలోకి వెళ్ళాడో మనకు తెలుసు. శాశ్వతమైన ప్రేమ నీకు నాకు మనకు అర్థమైనప్పుడు విడిపించుకోవడానికి ప్రయత్నం చేయం. మనము అభిషేకించబడిన వారము. ఈ అభిషేకము మన మీద నిలిచి ఉండాలి అని అంటే మనం చేయాల్సిన పని ఆయన చేయిని పట్టుకొని ఉండాలి, గ్రహించాలి. ఆయన అభిషేకము నాలో నీలో మన మీద ఉంది అని అంటే సమస్తమును కూడా బయలుపరుస్తాడు ఆయన. అదే కదా రాయబడింది. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. ఆయన బోధిస్తున్నప్పుడు నేను ఎక్కడుండాలి? ఆయనలో నిలిచి ఉండాలి, ఆయన చేతిని పట్టుకొని ఉండాలి. ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమ ఎక్కడా కూడా బ్రేక్ అవ్వలేదు. ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎంత దూరం వెళ్ళినా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. ఏదో ఒక రోజు మనం ఆయన వద్దకు వస్తామని ఎదురు చూస్తూనే ఉంటాడు. పరిగెత్తుకుంటూ రావాలి. సత్యమును గ్రహించినప్పుడు, పరిస్థితులను గమనించినప్పుడు, కుక్క వెంబడిపడుతున్నప్పుడు, అపవాది గర్జించు సింహం వలె వెంటబడుతూ ఉన్నప్పుడు, అననుకూల పరిస్థితులు మన జీవితాలలో వెళుతున్నప్పుడు ఆయన చేతిని నేను విడిచిపెట్టానేమో అని గ్రహించినప్పుడు మనం తిరిగి అది బయలుపరిచేది ఎవరు బయలుపరుస్తాడు? నీలో నాలో ఉన్న పరిశుద్ధాత్మ అభిషేకము బయలుపరుస్తుంది. మీకు ఎవరు బోధించాల్సిన అవసరంలా, ఎవరు చెప్పాల్సిన అవసరంలా, ఆ అభిషేకము మీకు తెలియచేస్తుంది, ఆ ఆత్మ మీకు తెలియచేస్తుంది. ఒకవేళ తెలియచేయట్లేదు అని అంటే నాలో అభిషేకము తక్కువైపోయింది అని అర్థం. పరిశుద్ధాత్మ దేవుడు ఆరిపోతున్నాడు అని అర్థం. నేను తెలుసుకోలేకపోతున్నాను, దూరంగానే జీవిస్తున్నాను అని అంటే ఆత్మ ఆరిపోయింది, అభిషేకము తక్కువైపోయింది, అభిషేకము లేదు, కంప్లీట్గా లేదు అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఈ అభిషేకము ఇంకా అభిషేకం గురించి ఇంకా కొంచెం ఉంది కానీ టైం అయిపోయింది కాబట్టి దీనిని మళ్ళీ వచ్చే వారం కంటిన్యూ చేసే ప్రయత్నం చేద్దాం. కాబట్టి దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మనల్ని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లా. గడిచిన సంవత్సరం అంతా విడువక ఆయన కృప చూపించాడు. ఈ సంవత్సరంలో కూడా ఆయన కృప చూపించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి దయచేసి ఎవరు కూడా అవకాశము ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా రావడానికి ప్రయత్నం చేయండి, అవకాశం చేసుకొని రావడానికి ప్రయత్నం చేయండి. దేవుని మాటలే మనము బలపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, ఆత్మీయంగా మనల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. కడవరి గడియ వచ్చింది అని ఆయన మనకు తెలియచెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. సిద్ధపడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, మనల్ని సిద్ధపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన చేతిని మాత్రం విడిచిపెట్టుకోవడానికి, బలవంతంగా ఆయన చేతిలో నుంచి బయటికి వెళ్ళడానికి మాత్రం ప్రయత్నం చేయకండి, రావడానికి ప్రయత్నం చేయండి. సాటర్డే అయ్యింది అనగానే గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 1 గంట కుటుంబాలుగా ఆయన సన్నిధిలో గడపడము ఎంతో ఎంతో ప్రాముఖ్యమైన విషయము, ఆశీర్వాదకరము. ఆయన మనల్ని హత్తుకోవడానికి, ముద్దాడడానికి, పట్టుకోవడానికి, ఆశీర్వదించడానికి, పరలోక రాజ్యాన్ని చేర్చడానికి ఇష్టపడుతున్నాడు. తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, ఆశీర్వదించబడదాం. అనేక మందిని ఆశీర్వాదముగా మార్చడానికి, అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా.